వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు రేవంత్ సమావేశం. డిమాండ్లు తీరాలంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణే మార్గం. సీఎంల భేటీపై నాని ఆసక్తికర కామెంట్. శ్రీధర్ బాబును కలిసిన పలువురు ఎమ్మెల్యేలు. జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి. పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను? లావణ్య ఆరోపణల్లో నిజం లేదన్న మాల్వి మల్హోత్రా. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. 7వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డిల సమావేశం ప్రారంభమవుతోంది. విభజన సమస్యలే ప్రధాని అజెండా. ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సమావేశం అవుతారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి, తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారితో పాటు మరో 2 అధికారులు పాల్గొంటున్నారు. ఇక ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్దన్ పాల్గొంటారు. అలాగే ఏపీసీఎస్ నీరబ్ కుమార్, మరో 2 ఐఏఎస్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల అధికారులు 10 అంశాల అజెండాను సిద్ధం చేశారు. చంద్రబాబుతో భేటీ కావడానికి ముందు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ సీఎంతో భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సీఎంతో చర్చించే అంశాలపై వారు చర్చించారు. రాష్ట్ర విభజన సమయం నుంచి 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీలో చర్చిస్తారు. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీని వేసింది. ఇందులో 23 సంస్థల పంపిణీపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థల్లోని 30 అంశాలపై వివాదం కొనసాగుతోంది.
ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకున్నారు. ఇప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రజాభవన్కు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు కందుల దుర్గేష్, ఏపీ ఉన్నత అధికారులు ఉన్నారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రజాభవన్లో మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రుల స్థాయిలో, చీఫ్ సెక్రటరీల స్థాయిలో, అదేవిధంగా చీఫ్ సెక్రటరీల స్థాయిలో, మంత్రుల స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వద్ద మీటింగ్ జరిగినప్పటికీ ఎట్లాంటి సమస్యలు పరిష్కారం కాలేదు. అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కూడా పరిష్కారం కాలేదు. దీంతో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భేటీతోటి ఈ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందనే ధీమాను మాత్రం ప్రజలు, రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా ఈరోజు భేటీలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ఆస్తుల విభజన, అదేవిధంగా ఆస్తుల పంపకాలు, వాటి ఆస్తులకు సంబంధించిన నగదు పంపిణీ అంశం, తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల మధ్య ఏ విధంగా జరగాలి అనే అంశంపైన చర్చ జరగబోతోంది. గతంలోనే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం షీలాబేడి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది, కొన్ని సిఫార్సులు సైతం చేసింది. ఆ సిఫార్సులపై కూడా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో చర్చించబోతున్నారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వద్ద కొన్ని డిమాండ్లు పెట్టబోతుండగా, తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం వద్ద మరికొన్ని డిమాండ్లను పెట్టబోతోంది. ఈ డిమాండ్లలో ఎన్ని డిమాండ్లకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలుపుతాయనేది ఇక్కడ ప్రధాన ఆసక్తికర అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత రాత్రికి రాత్రి ఆర్డినెన్స్తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు మండలాల పేరుతో విలీనం చేశారు. ఇప్పుడు భద్రాచలం రూరల్ మండలాన్ని కూడా విలీనం చేయడంతో అక్కడ ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండడంతో పాటు పర్ణశాలకు వెళ్లాలన్నా, భద్రాచలం నియోజకవర్గంలోని మిగిలిన 4 మండలాలకు వెళ్లాలన్నా ఆంధ్రప్రదేశ్ పరిధిని దాటి మళ్ళీ తెలంగాణకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాకు 5 గ్రామ పంచాయతీలు కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని గట్టిగా కోరబోతోంది. అక్కడ ఉన్నటువంటి 5 పంచాయతీల ప్రజలు గత 10 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. భద్రాచలం పట్టణంలో డంపింగ్ యార్డు లేని పరిస్థితి కూడా ఉంది. ఇది ప్రధాన అంశంగా మారబోతుంది. అంటే విభజన చట్టంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆస్తులు, పంపకాలు, నీటి వాటాలు, అదేవిధంగా ఇతరత్ర అంశాలు కాకుండా ఈ అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలబోతోంది. ఇక షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఆస్తుల విభజనకు సంబంధించి గతంలోనే కొన్ని సంస్థలపై అభ్యంతరాలు తొలగిపోయాయి, మరికొన్ని సంస్థలపై ప్రతిష్టంభన నెలకొని ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా చర్చించబోతున్నారు. ఇక కృష్ణా నది జలాల పంపకం ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి, తెలంగాణకు నీటి కేటాయింపులు జరిగాయి, కానీ తెలంగాణకు తక్కువగా నీటి కేటాయింపులు జరిగాయి. కానీ క్యాచ్మెంట్ ఏరియా కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉంది కాబట్టి మాకు 50% వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే అనేక సార్లు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా ఏపీ ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టబోతోంది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయంటూ గతంలో విభజన సందర్భంగానే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు డిమాండ్ చేయబోతోంది. ఇక విద్యుత్ బకాయిలకు సంబంధించి ఏపీ నుంచి మాకు 24,000 కోట్లు రావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటే తెలంగాణ నుంచే మాకు 7,000 కోట్లు రావాలంటూ ఏపీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి నెలకొనుంది. ఇట్లా ఆస్తుల విభజనకు సంబంధించి అనేక కార్పొరేషన్లు నిధులు అట్లాగే బ్యాంకుల్లో ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటే బడ్జెట్ కొరత కూడా తీరుతుందంటూ పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో చర్చ జరుగుతోంది. దీనిపైన కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చించే అవకాశం ఉంది. గతంలోనే 2019లోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించి 10 ఏళ్ల పాటు 2024 జూన్ 2 వరకు, 2014 నుంచి 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ, కౌన్సిల్, ప్రభుత్వ భవనాలన్నీ ఏపీ, తెలంగాణకు సమంగా పంచారు. అయితే 2019లోనే ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత ప్రధానంగా
తెలంగాణకు ప్రభుత్వ భవనాలన్నీ అప్పగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు భేటీలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు, ఏ అంశాలపై చర్చ జరుపుతారు, ఈ చర్చల్లో ఎట్లాంటి అంశాలు తెరపైకి వస్తాయి, ప్రధానంగా ఈ ఏపీ ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రభుత్వం ఏ అంశాలు చర్చకు పెట్టబోతోంది, తెలంగాణ ప్రభుత్వం ముందు ఏపీ ప్రభుత్వం ఏ అంశాలు చర్చ పెట్టబోతోంది, వీటిల్లో ఎన్ని అంశాలకు పరిష్కారం దొరుకుతుంది, ఈ రోజుతోనే కొన్ని అంశాలకైనా పరిష్కారం దిశగా ఈ రెండు ప్రభుత్వాలు అడుగులు వేస్తాయా లేకపోతే మరికొంత సమయం పడుతుందా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అదేవిధంగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి సఖ్యతతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. కాబట్టి మరికొద్ది సేపట్లో చర్చలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం అటు ప్రజలు అదేవిధంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈరోజు భేటీలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నాయనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం ప్రారంభమైంది. విభజన సమస్యలే ప్రధాని అజెండా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి, తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారితో పాటు మరో 2 అధికారులు పాల్గొంటున్నారు. ఇక ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్దన్ పాల్గొంటున్నారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్, మరో 2 ఐఏఎస్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల అధికారులు 10 అంశాల అజెండాను సిద్ధం చేశారు. చంద్రబాబుతో భేటీ కావడానికి ముందు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ సీఎంతో భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సీఎంతో చర్చించే అంశాలపై వారు చర్చించారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీలో చర్చిస్తారు. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలే బిడే కమిటీని వేశారు. ఇందులో 23 సంస్థల పంపిణీపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థల్లోని 30 అంశాలపై వివాదం కొనసాగుతుంది.
హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చంద్రబాబు రేవంత్ రెడ్డిల సమావేశం ప్రారంభమైంది. విభజన సమస్యలే ప్రధాని అజెండా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి స్వాగతం పలికారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తెలంగాణ సీఎస్ శాంతికుమారితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇక ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని ప్రసాద్ పాల్గొన్నారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల అధికారులు 10 అంశాల అజెండాను సిద్ధం చేశారు. చంద్రబాబుతో భేటీ కావడానికి ముందు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ సీఎంతో భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సీఎంతో చర్చించే అంశాలపై వారు చర్చించారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీలో చర్చిస్తారు. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బిడే కమిటీని వేసింది. ఇందులో 23 సంస్థల పంపిణీపై ఏపీ, తెలంగాణల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థల్లోని 30 అంశాలపై వివాదం కొనసాగుతుంది. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డిల సమావేశం ప్రారంభమైంది. విభజన సమస్యలే ప్రధాని అజెండా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి స్వాగతం పలికారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తెలంగాణ సీఎస్ శాంతికుమారితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇక ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని ప్రసాద్ పాల్గొన్నారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల అధికారులు 10 అంశాల అజెండాను సిద్ధం చేశారు.
చంద్రబాబుతో భేటీ కావడానికి ముందు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ సీఎంతో భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సీఎంతో చర్చించే అంశాలపై వారు చర్చించారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాధారణ స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. లక్ష్మి, హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే కనుక భేటీ అనేది కూడా జరగడం జరిగింది. ఏదైతే విభజన సమస్యలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడుతో పాటు ఏదైతే మంత్రివర్గంలో ఉన్నటువంటి కందుల దుర్గేష్ తో పాటు అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా సిఎస్, ఐఏఎస్లు కూడా ఈ యొక్క భేటీలో అయితే కనుక ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు తెలంగాణ నుంచి కూడా సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం శ్రీధరబాబు, ప్రభాకర్, తెలంగాణ సిఎస్, అదేవిధంగా ఐఏఎస్లు కూడా ఈ యొక్క భేటీలు అయితే కనుక నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క భేటీకి ముందే ఇటు తెలంగాణ సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరిద్దరూ కూడా ఏపీ తోటి ఎటువంటి చర్చలు చర్చించాలి అనే అంశాలపై అయితే కనుక చర్చించుకోవడం కూడా జరిగింది. అనంతరం కూడా ఇప్పుడు ఈ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు అనేది కూడా ఈ యొక్క భేటీలో అయితే రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే విభజన, రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఏవైతే నిధులు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా ఇక్కడ ఇద్దరు సీఎంలతో పాటు ఇలాంటి ఇప్పుడు కూడా ఇటువంటి భేటీలు అనేది కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఈ యొక్క భేటీ అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ కూడా కొలుక్కొచ్చే దిశగా అయితే కనుక ఇరు రాష్ట్రాల సీఎంలు స్నేహపూర్వకంగా భేటీ అయితే కనుక ఈ యొక్క సంతరించుకోవడం కూడా జరుగుతుంది. ఏదైతే షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి అంశాల పూర్వకంగా అయితే కనుక ఈ యొక్క భేటీ అనేది కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానమైనటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగుల సంబంధించినటువంటి బదిలీలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన ఉమ్మడి ఏదైతే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తిరిగి
తమ రాష్ట్రంలోని చేర్చాలని చెప్పి ఇటు తెలంగాణ కూడా తమ యొక్క డిమాండ్లు అనేది కూడా ఇటు ఏపీ ప్రభుత్వం ముందైతే ఉంచనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే పోర్టులు మచిలీపట్నం కావచ్చు, కొన్ని కృష్ణపట్నం పోర్టులకు సంబంధించినటువంటి అంశాలు కూడా బాగా మరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే తెలంగాణకు వాటర్ రేవులు లేని నేపథ్యంలోనే ఈ యొక్క డిమాండ్ అనేది కూడా ఇటు తెలంగాణ ప్రతిపాదిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. కృష్ణా జలాల్లో దాదాపు 811 టీఎంసీల నీటి పంపిణీ ప్రకారం కూడా ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు అనేది కూడా జరగాలని కూడా తెలంగాణ అడుగుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏపీ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఇటు ఏపీ విద్యుత్ సంస్థలు వెంటనే 24,000 కోట్ల బకాయిలను చెల్లించాలని కూడా ఇటు తెలంగాణ చూస్తుంది. ఏదేమైనప్పటికీ ఏపీకి చెల్లించాల్సిన ఏమైనా ఉంటే కూడా వెంటనే తెలంగాణ కూడా సిద్ధంగా ఉంటుందంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అంశాలు అయితే కనుక పరిగణలోకి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు షెడ్యూల్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలే, అదేవిధంగా ఏదైతే కేంద్ర హోంశాఖ షీలా బీడే కమిటీ వేసినటువంటి అంశాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వీటన్నిటిపై కూడా ఈ రోజు చర్చకొచ్చే విధంగా కూడా ఇటు జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు ఇప్పటికే ఈ భేటీ అనేది కూడా ప్రారంభమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజాభవన్లో అయితే కనుక ఇరు రాష్ట్రాల సీఎంల యొక్క భేటీ అనేది కూడా ఎంతో ప్రాధాన్యత అయితే కనుక సంతరించుకుందని తెలుస్తా ఉంది. లక్ష్మి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం ప్రారంభమైంది. విభజన సమస్యలే ప్రధాని అజెండా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి స్వాగతం పలికారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తెలంగాణ సీఎస్ శాంతికుమారితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇక ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని ప్రసాద్ పాల్గొన్నారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల అధికారులు 10 అంశాల అజెండాను సిద్ధం చేశారు.
చంద్రబాబుతో భేటీ కావడానికి ముందు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ సీఎంతో భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సీఎంతో చర్చించే అంశాలపై వారు చర్చించారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి,
మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం ప్రారంభమైంది. విభజన సమస్యలే ప్రధాని అజెండా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్వాగతం పలికారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తెలంగాణ సీఎస్ శాంతికుమారితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇక ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని ప్రసాద్ పాల్గొన్నారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల అధికారులు 10 అంశాల అజెండాను సిద్ధం చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం సవీన్ మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజాభవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు స్వాగతం పలికారు. ప్రధానంగా ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 నుంచి విభజన జరిగిన నాటి నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భేటీ అవుదామంటూ లేఖ రాశారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఏపీ చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు ప్రజాభవన్కు వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు తెలంగాణ సీఎస్ శాంతకుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటూ రెండు ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి. గతంలో 2014 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రుల స్థాయిలో భేటీలు జరిగాయి, చీఫ్ సెక్రటరీల స్థాయిలో భేటీలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా చీఫ్ సెక్రటరీలు, మంత్రులు భేటీలో పాల్గొన్నప్పటికీ అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. చర్చలు మధ్యలోనే ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికొకరు లేఖలు రాసుకొని ఈరోజు భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ భేటీలో తెలంగాణ ఏ అంశాలు ప్రస్తావిస్తుంది, ఏపీ ఏ అంశాలు ప్రస్తావిస్తుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టబోతోంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపారు. 7 మండలాల్లో భాగంగా 5 గ్రామ పంచాయతీలు, భద్రాచలం రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు ఈ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపే అంశంపై ప్రధానంగా గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ ప్రజలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తమను తెలంగాణలో కలపాలంటూ 10 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు పోరాటాలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అత్యధిక సీట్లు వస్తే 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వాన్ని 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని అడుగుతామంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలిసే విధంగా చొరవ తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 5 గ్రామ పంచాయతీల ప్రజలు, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు వినతి పత్రాలు అందజేశారు. ఇట్లా అదేవిధంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ఆస్తుల విభజన కూడా గత కొద్ది సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉంది. దీనిపై కూడా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలపై గతంలో కేంద్ర ప్రభుత్వం షీలాబేడి కమిటీని ఏర్పాటు చేసింది. షీలాబేడి కమిటీకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది, నివేదిక ఇచ్చింది, కొన్ని సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులపై కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించబోతున్నాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి అనేక ఆస్తులకు సంబంధించి నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఆ నిధులు బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ నిధులు కనుక సమస్యలు చర్చలు పరిష్కారమై ఈ నిధులు వస్తే అటు ఏపీకి, ఇటు తెలంగాణకు మేలు జరుగుతుందని రెండు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక ఉద్యోగుల విభజన అంశం కూడా ఇక్కడ ప్రధాన అంశంగా ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీలో తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు, తెలంగాణలో ఏపీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని పరస్పరం బదిలీ చేయాలంటూ గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఏపీలో ఏపీ ఉద్యోగులను, తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను ఏపీకి పంపించాలి, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపించాలి అనేది గత 10 ఏళ్లుగా ఒక డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. దీనిపైన కూడా చర్చించబోతున్నారు. ఇక కృష్ణానదీ జలాల అంశం కూడా ప్రధాన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. కృష్ణానదీ జలాల పంపకం విషయంలో తెలంగాణకు కొన్ని టీఎంసీలు వాటాను కేటాయించారు, ఏపీకి కొన్ని టీఎంసీలు వాటాను కేటాయించారు. కానీ క్యాచ్మెంట్ ఏరియా మాత్రం తెలంగాణలో ఎక్కువగా కృష్ణానది ప్రవహిస్తోంది కాబట్టి తమకు కూడా 50% కృష్ణానదీ జలాల్లో వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. దీనిపై ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. గతంలో కృష్ణానదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అనేక రకాలుగా ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో
దీనిపైన ప్రధాన చర్చ జరగబోతోంది. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10తో పాటు ఉద్యోగుల విభజన అంశం, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 3 భవనాలను ఏపీ ప్రభుత్వం తమకే ఉంచాలంటూ పట్టుబడుతుంది. దీనిపైన కూడా ఈరోజు చర్చించబోతున్నారు. ఈ చర్చల్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఒకవేళ ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కొన్ని అంశాల్లో సహకరిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి సహకరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రుల స్థాయిలో అనేక భేటీలు జరిగిన ప్రజాధనం వృధా అవటం తప్ప ఎట్లాంటి సమస్యలు పరిష్కారం కాలేదు, ప్రజలకు ఏ విధమైన మేలు జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉంటారు. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల భేటీతో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, పెండింగ్ సమస్యలు, విభజన సమస్యలు పరిష్కారం అవ్వాలని అటు ప్రజలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు, రాజకీయ వర్గాలు భావిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ 2 ముఖ్య నేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ 2 ముఖ్య నేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.
హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.